what you're given, that's how we live it. Don't be mad at the system, it's simply how we've existed. Hi students, welcome to Triple E Students YouTube channel. సో ఈరోజు మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం ఏం చేయాలంటే సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసామన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ది కరెంట్ డివిజన్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్స్. ఏంది కరెంట్ డివిజన్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్స్ గురించి మనము తెలుసుకోబోతున్నాం. సో మనం ఇంతకుముందు ప్యారలల్ సర్క్యూట్స్ రెసిస్టర్స్ అనేది ప్యారలల్లో ఎలా కనెక్ట్ అయ్యి ఉండదు అనేది చూసుంటాం అనమాట. సో ఇప్పుడు దాంట్లో కరెంట్ అనేది ఎలా డివైడ్ అవుతుంది మనం తెలుసుకున్నాం. ఇన్ ప్యారలల్ కనెక్షన్ మనకేంది 1/R is equals to 1/R1 plus 1/R2 plus 1/R3 is the first criteria and first మనం డెరైవ్ చేసింది ఇది ఒకటి. మళ్ళీ టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండివిజువల్ కరెంట్స్ ఫ్లోయింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవరీ రెసిస్టర్ I1 ప్లస్ I2 ప్లస్ I3 అనేసి తెలుసుకున్నాం. ఈ రెండు మనం ఏం చేస్తాం ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక ప్యారలల్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఎలా డివైడ్ అవుతుంది చూస్తామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టేక్ రెండు రెసిస్టర్స్ తీసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ R1 అండ్ అనదర్ వన్ ఈజ్ R2. చూడండి, దీన్ని R1 అనుకుంటాం, దీన్ని R2 అనుకుంటాం. దీన్ని తీసుకొచ్చి ఒక వోల్టేజ్ సోర్స్కి సప్లై ఇచ్చేస్తాం అన్నమాట, ప్లస్ మైనస్ వోల్టేజెస్. సో దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంది, టోటల్ కరెంట్ వచ్చి I అనమాట. సో దీన్ని I1 తీసుకుంటాం, అదేవిధంగా ఇక్కడ I2. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R1 రెసిస్టర్ ఇస్ I1 అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 రెసిస్టర్ ఇస్ I2 అనమాట. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా ఇప్పుడు ఈ సర్క్యూట్కి తీసుకోండి. అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏమొస్తుంది మనకు, అకార్డింగ్ టు ఓమ్స్ లా కరెంట్ I ఫ్లోయింగ్ త్రూ R1 రెసిస్టర్ ఈస్ R1 ఈజ్ ఏమవుతుంది అప్పుడు మనకు I1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది కాబట్టి V/R1. మనకేం తెలుసు ఓమ్స్లో నుంచి V ఈజ్ ఈక్వల్స్ టు IR అని తెలుసు కదా. సో అప్పుడు మనకు I కావాలంటే ఏమవుతుంది V/R అవుతుంది అన్నమాట. అదేవిధంగా I2 ఈజ్ ఈక్వల్స్ టు V/R2. వై ఇక్కడ వోల్టేజ్ అనేది ఎందుకు కాన్స్టెంట్గా ఉంటుంది, ఇది కరెంట్ డివిజన్ అనమాట. ప్యారలల్ అంటేనే మనకు కరెంట్ డివిజన్, కరెంట్ డివైడర్ రూల్ అనమాట. ఓకేనా. సో I1 ఈక్వల్ టు V/R1, I2 ఈజ్ ఈక్వల్స్ టు V/R2. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1 అండ్ టేక్ దిస్ యాజ్ ఈక్వేషన్ 2. సో రెండు ఈక్వేషన్ తీసుకున్నామా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము డివైడింగ్ ఈక్వేషన్ 1 and 2. సో డివైడ్ ఈక్వేషన్ 1 and 2. 1 and 2 డివైడ్ చేస్తే ఏమొస్తుంది, I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు V/R1/V/R2. అప్పుడు ఏమవుతుంది, VV క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకు 1/R1/1/R2 అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది మనకు రివర్స్గా R2/R1 అనేసి వస్తుంది అన్నమాట. సో ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఏం తీసుకున్నాము, I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు R2/R1. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా, క్లియర్గా ఇక్కడ రాసుకుంటాం. ఈక్వేషన్ నెంబర్ 3 ఏంది, I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు R2/R1. ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తాం మనకు చూడండి. I1 కరెంట్ ఫ్లోయింగ్ త్రూ I1 రెసిస్టర్ దేనికి ఈక్వల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కదా. సో I1 ఇక్కడ ఉంది, R1 ఇక్కడ ఉంది. అప్పుడు ఏమవుతుంది, I1లో పోయే కరెంట్ R1కి ఇన్వర్స్ అనమాట. అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ తక్కువ ఉంటుంది, కరెంట్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. దిస్ ద ఈక్వేషన్ 3 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాము మనము, ఫ్రమ్ ఈక్వేషన్ 3 కండక్టెన్స్లో రాసుకుంటున్నాం. కండక్టెన్స్లో మన కండక్టెన్స్ అంటే ఏం తెలుసు కదా, G ఈజ్ ఈక్వల్స్ టు 1/R అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, 1/R1 ఈజ్ ఈక్వల్స్ టు G1, 1/R2 ఈజ్ ఈక్వల్స్ టు G2. అంతేనా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్లో ఏమొస్తుంది, సబ్స్టిట్యూట్ ద అబోవ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఏమవుతుంది చూడండి, I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు G1/G2. అంతేనా. ఎలా వస్తుంది ఇది అంటే ఈ వాల్యూ అనేది ఎలా వచ్చిందంటే చూడండి చెప్తాను, I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు 1/G2. R2 అంటే అంతే కదా, 1/G2/1/G1.
అప్పుడు ఏమవుతుంది I1 by I2 is equals to G1 by G2. Take this as equation number 4. అంతేనా నెక్స్ట్ ఏం చేస్తాం, సో ఇక్కడ వరకు కరెక్టా, క్లియర్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, యాడింగ్ 1 on both sides in equation 2. యాడింగ్ 1 on both sides. అప్పుడు ఏమవుతుంది I1 by I2 plus 1 is equals to G1 by G2 plus 1. సో ఈక్వేషన్ అట్లే పెట్టుకోండి. చూడండి I1 by I2 plus 1 is equals to G1 by G2 plus 1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఏమవుతుంది I1 plus I2 by I2 is equals to G1 plus G2 by G2. అంతేనా, ఓకేనా, అంతే కదా. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ రాయండి. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, సో ప్యారలల్ సర్క్యూట్స్లో ఏమవుతుంది, మనకు కండిషన్ ప్రకారం ఇక్కడ చూడండి, ఈ కండిషన్ని మనం ఏంగా రాసుకోవచ్చు, ఈ పైన ఉండే కండిషన్ని దీన్నే G is equals to G1 plus G2 plus G3గా రాసుకోవచ్చా, G is equals to G1 plus G2 plus G3గా రాసుకోవచ్చా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే మనం తీసుకునేది 2 రెసిస్టెన్స్ సర్క్యూట్లో, అప్పుడు ఏమవుతుంది G1 plus G2 is equals to G అవుతుందా. అదేవిధంగా కరెంట్ ఐకి తీసుకున్నామంటే I1 plus I2 is equals to I అవుతుందా. These two are coming from parallel, rules for the parallel. కండక్టెన్సెస్ అడిటివ్, కరెంట్స్ అడిటివ్ అని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది I1 plus I2 is equals to I by I2 is equals to G by G2. సో మనకు కావాల్సింది ఏంటి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది రెసిస్టర్స్ I2 కావాలి. సో I2 is equals to I into G2 by G. This is the equation number 5. అంతేనా, ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చిందా. సో I2 is equals to I into G2 by G. సో ఇస్ ద కరెంట్ డివిజన్. ఈ విధంగానే కరెంట్ డివిజన్ అవుతుంది ప్యారలల్ సర్క్యూట్స్లో. సిమిలర్లీ ఇదే విధంగా ఇప్పుడు I1 కావాలంటే ఏమవుతుంది I into G1 by G. టేక్ ఇట్ as ఈక్వేషన్ 6. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకు క్లియర్గా. ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ ఉండే సర్క్యూట్కి అయితే ఇది చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు 2 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది చూస్తాం. అంటే ఇప్పుడు ఈక్వేషన్స్ని ఒకసారి గమనించండి. I is equals to, suppose I is equals to total current into GI by G అన్నమాట. టోటల్ కరెంట్ ఇంటూ GI by G అంతేనా. సో దీని రెసిస్టెన్స్ ఫార్ములా ఎట్లా రాసుకోవాలంటే I ఇంటూ R 1 by RI by 1 by R అన్నమాట, అంతేనా. సో ఈ విధంగా మనము రాసుకుంటున్నాం అన్నమాట. సో ఏది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ, దీని ఏం చెప్పాడు, హ్యాన్స్ కరెంట్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఏ ప్యారలల్ సర్క్యూట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ రెస్పెక్టివ్ కండక్టెన్స్. హ్యాన్స్ కరెంట్ ఇన్ ఎనీ బ్రాంచ్ అంటే ఏదన్నా ఒక బ్రాంచ్ కరెంట్ తీసుకున్నామంటే ఈజ్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏం చెప్పినాడు, its respective conductance and is equal to total current flowing through the circuit multiplied by the ratio of the conductance of the branch of the circuit అన్నమాట. ఆ బ్రాంచ్ ఆఫ్ ది సర్క్యూట్లో ఉండే కండక్టెన్స్కి టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ సర్క్యూట్కి ప్రోడక్ట్ అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు మనము దీన్నే మనం 2 or more 2 కన్నా ఎక్కువ ఉండే రెసిస్టెన్స్లో అప్లై చేసి చూస్తాం ఏమొస్తుందో చూస్తాం అన్నమాట. సో లెట్ us take 4 రెసిస్టర్స్ R1, R2, R3, R4. సో ఇప్పుడు ఈ 4ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ప్యారలల్ అనమాట. సో ఇక్కడ మనం వోల్టేజ్ అప్లై చేస్తాం, ప్లస్ మైనస్. సో I1, I2, I3, I4, R1, R2, R3,
R4 అనమాట. సో దీస్ ఆర్ ద 4 కరెంట్స్ అనమాట. ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ వచ్చి V అనమాట. సో సేమ్ టోటల్ కండక్టెన్స్, ఇప్పుడు దీంట్లో టోటల్ కండక్టెన్స్ ఎంత అవుతుంది? G is equals to G1 ప్లస్ G2 ప్లస్ G3 ప్లస్ G4 అంతే కదా. టోటల్ కండక్టెన్స్ దీని ప్రకారం తీసుకుంటే G is equals to G1 ప్లస్ G2. అంటే దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4 రాసుకుంటాం. టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ సర్క్యూట్, టోటల్ కరెంట్ అంటే ఏంది? I. సో టోటల్ కరెంట్ ఈస్ ద I. సో I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ సర్క్యూట్ ఈస్ V/R అనమాట. V/R. సో V/R అంటే ఏం రాసుకోవచ్చు మనం? V ఇంటూ 1/R దట్ ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ Gగా రాసుకోవచ్చా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు I ఈజ్ ఈక్వల్స్ టు VGగా రాసుకోవచ్చా? మనము రాసుకోవచ్చు కదా. R V ఈజ్ ఈక్వల్స్ టు I/Gగా కూడా రాసుకోవచ్చు. V ఈజ్ ఈక్వల్స్ టు I/Gగా కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్స్ అంతా మనకు యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు చూడండి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్ R1, కరెంట్ త్రూ రెసిస్టర్ R1 ఈజ్ ఈక్వల్స్ టు I1 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ G1/G. అర్థమవుతుందా? I ఇంటూ G1/G అంటే G1 అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఈ టోటల్ వాల్యూ వస్తుంది. ఈ టోటల్ వాల్యూ మనకు G1 అవుతుంది, G అవుతుంది. G1 తీసుకున్నామంటే ఈ 1/R1 వాల్యూ. అదేవిధంగా I2 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ G2/G, I3 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ G3/G, I4 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ G4/G. సో ఈ విధంగా మనం కరెంట్ డివిజన్ రూల్స్ని మనం చెప్పుకుంటాం అనమాట. సో స్టూడెంట్స్, ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ తగ్గ డెరివేషన్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్తాను అంటే ప్రాబ్లమ్స్ ఆన్ సిరీస్ సర్క్యూట్, ప్యారలల్ సర్క్యూట్ అండ్ ఆల్సో కరెంట్ డివిజన్, వోల్టేజ్ డివిజన్ కూడా చెప్తాను అనమాట. సో ఇది ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏమంటే కరెంట్ డివిజన్ రూల్. ఓకే, కరెంట్ డివిజన్ రూల్. కరెంట్ అంటే సిరీస్ సర్క్యూట్స్లో మనకు వోల్టేజ్ అనేది డివిజన్ అయిపోతుంది. ఎందుకంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్ వచ్చి ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్, అది క్లియర్ అయిపోతుంది. బట్ ప్యారలల్ సర్క్యూట్స్లో మనకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. కాబట్టి మనము ఇది ఇంత క్లియర్గా తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? సో కరెంట్ డివిజన్ ప్యారలల్ సర్క్యూట్స్ ఈస్ దిస్ వన్. ఓకే, సో ప్రతి ఒక్కరు ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోస్ ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో ఫాలో అవ్వండి. ట్రిపుల్ స్టూడెంట్స్కి ఇది ఇస్ ఎ వెరీ వెరీ అమేజింగ్ ఆపర్చునిటీ. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.